ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మార్కెట్ టూ బోరింగ్గా అనిపిస్తుంది కదా, కానీ ఒకేసారి 5% అప్ 5% డౌన్ విక్స్ అయితే చూస్తున్నాం. ఇది వోలటాలిటీ అయితే అస్సలే కాదు, ఇది లిక్విడిటీ స్టోరీ. ఈ వీడియో ఎండ్లో మీకు అసలు మార్కెట్ ఇలా ఎందుకు అప్స్ అండ్ డౌన్ అవుతుంది అండ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఈ వీడియో ఎండ్లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇలాగ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలాంటి బోరింగ్ మార్కెట్లో ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నవి నేర్చుకోనికి. ఈ వీడియో టూ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్పుట్స్ అయితే వస్తాయి అండ్ బెస్ట్ ఫ్రేమ్ వర్క్ అయితే మీకు ఇస్తాను. ఎండ్ వరకు చూడండి. ఛానల్ని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ ఏదైతే వోలటాలిటీ గురించి లిక్విడిటీ గురించి అర్థం చేసుకుంటే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చేయొచ్చు మార్కెట్లో అండ్ మార్కెట్ని బిహేవియరల్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్లీ వోలటాలిటీ అంటే ఏంటి? వోలటాలిటీ అంటే అసలు ఏంటో మీకు తెలుసా? క్లారిటీగా చెప్పాలంటే వోలటాలిటీ అంటే ప్రైజెస్ మూవ్ అవడంని వోలటాలిటీ అంటారు. ఎగ్జాంపుల్ 2021లో డైలీ ఈ బుల్ మార్కెట్ టైంలో 2021 బుల్ మార్కెట్ టైంలో డైలీ 10 to 15% అనేది క్యాండిల్ చూసే వాళ్ళం వోలటాలిటీగా మేజర్ కాయిన్స్లో. అండ్ ఈ టైంలోనే సడన్ గ్రీన్ చూసే వాళ్ళం, కొన్ని అవర్స్ ముందు గ్రీన్, కొన్ని అవర్స్ తర్వాత రెడ్. అంటే సడన్ గ్రీన్ అండ్ రెడ్ చూసే వాళ్ళం. ఈ టైంలోనే ఎమోషనల్గా ఎక్కువగా ఎమోషనల్ వేలో ఎంట్రీస్, ఎమోషనల్ ఎగ్జిట్స్ అయ్యేవాళ్ళు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వచ్చి వోలటాలిటీ అంటే స్కేరీగా కనిపించేది. అంటే వోలటాలిటీ ఇలా ఉంది, మార్కెట్ కూడా స్కేరీగా అనిపించేది. కానీ వోలటాలిటీ ఇట్ సెల్ఫ్ అయితే స్కేరీ కాదు. వోలటాలిటీ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. వోలటాలిటీ కన్నా ఇంకొక థింగ్ ఉందని చెప్పాను కదా, అదే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటో అసలు మీకు తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి ఉన్న స్ట్రెంతే లిక్విడిటీ. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ దగ్గర ఏదైనా ఒక స్ట్రీట్ వేలో చెప్పాలి, మీ దగ్గర ఒక షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. అక్కడ మనం డైలీ నీడ్స్ అలాంటివి బై చేస్తూ ఉంటాము. ఈ ఫేసెస్లోనే మనం ఇక్కడ క్రౌడ్ అనేది ఒకటే షాప్ ఉంది కానీ క్రౌడ్ అన్న ఎవరైనా మనం అక్కడికి వెళ్ళాల్సింది. ఇక్కడ ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతనికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ వే ఇదే పర్సనల్లో మనం ఇదే స్ట్రీట్లో, మనకున్న ఒక స్ట్రీట్లో ఒకటే షాప్ ఉంది ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మల్టిపుల్ షాప్స్ ఉన్నవి. సో ఇక్కడ ఏమవుతుంది, బయ్యర్స్కి సంబంధించిన పర్సోనా ఏదైతే ఉందో బయ్యర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలోనే మనం ఈ షాప్లో ఆ షాప్లో కంపారిజన్ చేసుకుంటాం కదా ప్రైజెస్. సో ప్రైజెస్ అనేది ఇమ్మీడియట్గా గ్రో అవ్వవు, పెరగవు, అండ్ ప్రైజెస్ ఇమ్మీడియట్గా పడిపోవు.